అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా కన్ఫ్యూజింగ్ అనుభవం గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఇది ఎదురవుతుంది, కానీ దానికసలు పేరేంటో, దాన్ని ఏమని పిలవాలో అర్థం కాదు. మీరెప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు కొందరితో మాట్లాడి వచ్చాక మనకే మన జ్ఞాపకశక్తి మీద డౌటొస్తుంది. అసలు ఏం జరిగిందో కూడా మనకే క్లారిటీ ఉండదు. మన మైండే మనతో గేమ్స్ ఆడుతుందా అనిపిస్తుంది. ఎందుకలా? ఇది మామూలు వాదన కాదు, మన రియాలిటీనే, అంటే మన వాస్తవికతే కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది. మనసులో ఒకటే ఆందోళన. ఆ కాన్వర్జేషన్ని మళ్ళీ మనసులో రీప్లే చేసుకుంటాం. చివరికి మనల్ని మనమే నమ్మలేని పరిస్థితికొచ్చేస్తాం. అప్పుడు మనమే ఇలా సర్ది చెప్పుకుంటాం, బహుశా నేనే మరీ సెన్సిటివ్గా ఉన్నానేమో, లేదంటే నాకే సరిగ్గా గుర్తులేదేమో. చూసారా, తప్పుని మన జ్ఞాపక శక్తి మీదకో లేక మన ఎమోషన్స్ మీదకో నెట్టేస్తాం. సరే, ఈ ఫీలింగ్, ఈ అన్సెట్లింగ్ ఫీలింగ్ ఉంది కదా, ఇది ఏదో అప్పుడప్పుడు వచ్చే చిన్న ఫీలింగ్ కాదు. ఇది ఒక చాలా లోతైన, ఒక పెద్ద ప్యాటర్న్కి మొదటి క్లూ అన్నమాట. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. మామూలు డిసగ్రీమెంట్లో సమస్య ఏంటో దానిమీద ఫోకస్ ఉంటుంది, దాన్ని పరిష్కరించడానికి చూస్తారు. కానీ గ్యాస్ లైటింగ్లో అలా కాదు. వాళ్ళ ఫోకస్ అంతా మీ మెంటల్ స్టేట్ మీదే ఉంటుంది, మీ తెలివి మీద, మీ ఆలోచనల మీదే ఉంటుంది. ఇక్కడ లక్ష్యం సమస్యని పరిష్కరించడం కాదు, ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడం. ఓకే, దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఎందుకంటే ఈ ప్యాటర్న్ మనం రోజూ చూసే మామూలు అబద్ధాలు లేదా గొడవల్లాంటిది కాదు. ఇది చాలా డిఫరెంట్. దీన్నే సైకలాజికల్గా గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి కావాలనే ఒక పద్ధతి ప్రకారం ఎదుటివాళ్ల ఆలోచనల్ని, వాళ్ల జ్ఞాపకాల్ని, చివరికి వాళ్ల మానసిక ఆరోగ్యాన్ని అనుమానించేలా చెయ్యడం. ఈ పేరు వెనుక ఒక కథ ఉంది. 1944లో వచ్చిన గ్యాస్ లైట్ అనే సినిమా నుండి దీన్ని తీసుకున్నారు. ఆ సినిమాలో భర్త ఇంట్లో గ్యాస్ లైట్లని కావాలనే డిమ్ చేస్తూ, అది నీ భ్రమే, నీకేదో పిచ్చి పట్టినట్టుంది అని భార్యను నమ్మిస్తాడు. మరి అసలిది ఎలా వర్కౌట్ అవుతుంది? ఎలా చేస్తారు దీన్ని? ఇదేదో ఒక్కసారి జరిగే పెద్ద సంఘటన గాదు, చిన్నగా పదే రిపీట్ అయ్యే కొన్ని టాక్టిక్స్ ద్వారా జరుగుతుంది. దీనికి సాధారణంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, తిరస్కరించడం. అంటే మీరు చూసినా లేదా విన్నా అలా జరగనేలేదు అని మొండిగా చెప్పడం. సెకండ్, వ్యతిరేకించడం. మీ మెమరీని ఛాలెంజ్ చేస్తారు. నీకే సరిగా గుర్తులేదు, అన్నీ కన్ఫ్యూజ్ చేసుకుంటున్నావు అంటారు. ఇక ఫైనల్గా 3వ స్టెప్, పునర్నిర్వచించడం. అంటే మీరు సహజంగా స్పందిస్తే, నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, నీది పిచ్చి, మరీ సెన్సిటివ్ అని మీమీదే ముద్ర వేసేయడం. ఒక వర్క్ ప్లేస్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం, మీ మేనేజర్ ఆ ప్రాజెక్ట్కి ప్రాధాన్యత ఇవ్వమని నేనెప్పుడూ చెప్పలేదు, మీరే తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు అంటారు. చూడండి, ఇక్కడ తప్పుని అవతలి వాళ్ల మీదకి నెట్టి వాళ్లలో సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఒక రిలేషన్షిప్లో చూడండి, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, అసలు విషయమే లేదు, ప్రతిదానికి నువ్వు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతావు. ఇక్కడ గమనించండి, అవతలి వ్యక్తి ఎమోషన్స్కి అసలు విలువే ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఇక ఫ్యామిలీలో అయితే, చిన్నప్పుడు అస్సలు అలా జరగలేదు, నీ ఊహాశక్తి చాలా ఎక్కువ, ఏదో ఊహించుకుంటున్నావు అంటారు. ఇలా ఒకప్పటి మన జ్ఞాపకాలను కూడా తిరిగి రాసేయొచ్చు. దాంతో మన గతం మీదే మనకు అనుమానం వచ్చేస్తుంది. వీటన్నిటి వెనుక ఉండేది ఒక్కటే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే, మిమ్మల్ని మీరు నమ్మకుండా చేయడమే. ఒక్కసారి మీ మీద మీకే నమ్మకం పోతే, ఇక వాళ్లు చెప్పిందే నిజమని నమ్మేలా మిమ్మల్ని కంట్రోల్ చేయడం చాలా సులభం. సరే, ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు ఈ ప్యాటర్న్ ఎందుకుంటుంది? ఇలా చేయడం వల్ల వాళ్లకు ఏం లాభం? దీని వెనక కొన్ని బలమైన ఎమోషనల్ కారణాలుంటాయి. ఎదుటి వ్యక్తిపై పవర్, కంట్రోల్ సంపాదించడం, వాళ్ల తప్పులకు బాధ్యత తీసుకోకుండా తప్పించుకోవడం, తమని తాము ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఎలాంటి తప్పు చేయని వాళ్లలా చూపించుకోవడం, ప్రతి గొడవలోనూ వాళ్లే రైట్ అనిపించుకుని గెలవడం, ఇవన్నీ కారణాలన్నమాట. దీనివల్ల ఒక డేంజరస్ సైకిల్ మొదలవుతుంది. ఎవరైతే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారో, చివరికి ఆ కన్ఫ్యూజన్ని తీర్చగలిగేది కూడా వాళ్లే అన్నట్టుగా పరిస్థితి మారుతుంది. అంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడానికి బాధితులు పూర్తిగా వాళ్లపైనే ఆధారపడాల్సొస్తుంది. ఓకే, ఈ డైనమిక్ అంతా అర్థమైంది గదా. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడంలో, మన ఆలోచన విధానంలో రావాల్సిన ఒక ముఖ్యమైన మార్పు గురించి చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్.
గ్యాస్ లైటింగ్ అనేది కేవలం అబద్ధాలు చెప్పటం గురించి కాదు. దాని అసలు టార్గెట్ ఫ్యాక్ట్స్ కాదు, మీ కాన్ఫిడెన్స్, అంటే మీకు తెలిసిన దానిపై మీకున్న నమ్మకం. ఆ నమ్మకంపైనే ఇది దాడి చేస్తుంది. సో ఇక్కడ కీ టేకవే ఏంటంటే, ఆ వాదనలో గెలవడం ముఖ్యం కాదు, అసలు ఆ ప్యాటర్న్ని గుర్తించడమే ముఖ్యం. అంటే నేను చెప్పిందే కరెక్టని ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం ఆపి, అసలు తెర వెనక ఏం గేమ్ ఆడుతున్నారు అని గమనించడం మీద ఫోకస్ పెట్టాలి. మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మీ రియాలిటీని, మీ వాస్తవాన్ని నిర్ణయించి అధికారాన్ని ఇతరులకు ఇవ్వడం మానేస్తే అప్పుడు ఏం మారుతుంది? ఆలోచించండి. ఈ ప్యాటర్న్ని గుర్తించడమంటే అవతలి వాళ్లని నిందించడం కాదు, మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని మనమే నమ్మే అధికారాన్ని తిరిగి మన చేతిలోకి తీసుకోవడం.